నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని అగ్రికల్చర్ మార్కెట్లో 50 లక్షల రూపాయల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, మాజీ మేయర్ నందిమండల భానుశ్రీ మరియు ఏఎంసీ చైర్మన్ మన్బోలు శ్రీధర్ రెడ్డి, వైస్ చైర్మన్ రాపూరి చంద్రశేఖర్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి పనులు వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేస్తామని ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మార్కెట్ కమిటీ సభ్యులంతా ఒక కుటుంబంలా కలిసికట్టుగా ఏకతాటిపై ఉండాలని ఎమ్మెల్యే కోరారు. భవిష్యత్తులో ఈ మార్కెట్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, వ్యాపారస్తులు చేసిన సూచనలు కూడా పరిగణలోకి తీసుకుని స్థానిక ఎమ్మెల్యేగా మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తారని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ మార్కెట్లో అభివృద్ధి పనుల కోసం దాదాపు 50 లక్షల రూపాయల వ్యయంతో మనం పనులు చేపట్టడం జరిగింది. శంకుస్థాపన కార్యక్రమం. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో నాతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ రావూరి శేఖర్ గారు, ఇతర కమిటీ సభ్యులు, అధికారులు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, వ్యాపారస్తులు అందరూ పెద్ద ఎత్తున రావడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు, అదేవిధంగా మరో మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో, జిల్లాలోని ఇద్దరు మంత్రులు పొంగూరు నారాయణ గారు, ఆనవ రామనారాయణ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాల సాధన విషయంలో, ప్రజా సమస్యల పరిష్కార విషయంలో పెద్ద ఎత్తున సహకరిస్తూ ఉన్నారు. వారికి రూరల్ నియోజకవర్గం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ మార్కెట్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ నేను కోరుకునేది ఒకటే, వీరందరూ కూడా ఒక కుటుంబంలో కలిసి ఉండండి. ఈ యొక్క మార్కెట్ అభివృద్ధికి ఇంకా చాలా ప్రణాళికలు మా మార్కెట్ కమిటీ కార్యదర్శి గారు అందజేసి ఉన్నారు. అధికారులు కూడా తెలియజేశారు. వ్యాపారస్తులు కూడా పలు రకాల సూచనలు చేశారు. వారందరి సూచనలు సలహాలు తీసుకుని భవిష్యత్తులో ఇంకా కూడా మార్కెట్ని స్థానిక ఎమ్మెల్యేగా అభివృద్ధి చేస్తానని మాట ఇస్తూ, ఈ మార్కెట్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం నా అదృష్టంగా భావిస్తూ అందరి వద్ద సెలవు తీసుకుంటాం. ఈ మార్కెట్కి మా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఫ్రూట్ మార్కెట్ పేరు పెట్టాలని అందరూ భావిస్తున్నారు. చాలాసార్లు నా దగ్గరికి వచ్చి ఈ విధంగా చేయాలని పలుమార్లు నా దగ్గరికి వచ్చి వివరించారు. ఇదే విధంగా మా అన్న అయిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మరో అన్న అయిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు వాళ్ళ అడుగుజాడలో నడుస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.